మనం చాలా సందర్భాల్లో పాస్టర్లని ప్రశ్నిస్తూ ఉంటాం. బైబిల్ దేవుడు చేసినటువంటి అకృత్యాల గురించి, బైబిల్ దేవుడు చేసినటువంటి దుర్మార్గాల గురించి మనం ప్రశ్నించినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ల దగ్గర ఉండేటటువంటి ఒకే ఒక స్టాక్ డైలాగ్ ఏంటి అంటే, అవన్నీ కూడా ఇశ్రాయేలీలకు చెప్పాడు, మాకు కాదు. అసలు కొత్త నిబంధనలో ఇవన్నీ కూడా వర్తించవు. మా క్రైస్తవులంతా కూడా కొత్త నిబంధన, పాత నిబంధన అంతా కూడా ఇశ్రాయేలీలని చెప్తారు. కానీ ఎప్పుడైతే వీళ్ళ ఆధిపత్యం చెలాయించాలి అనుకున్నారో, లేకపోతే ఇతర మతాల పట్ల, ఇతర మతస్థుల పట్ల క్రైస్తవుల్లో విద్వేషాన్ని నూరిపోయాలి అనుకుంటారో, అప్పుడు వెంటనే మళ్ళీ పాత నిబంధనలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇశ్రాయేలీ లేదు పక్కన పెట్టాను కానీ అవన్నీ కూడా డైరెక్ట్గా వీళ్లతోనే చెప్పాడు, అసలు ఈ కుటుంబం కోసమే, ఈ వ్యక్తితోనే మాట్లాడాడు అన్నట్లుగా ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలీలకి వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లోని వాక్యాలు తీసుకొచ్చి వీళ్ళకి ఆపాదించి చెప్పుకుంటారు. ఇలా బైబిల్ దేవుడు ఒక ముఠా నాయకుడిలాగా ఇశ్రాయేలీ జనాభాని రెచ్చగొట్టి